మేము చావనిగానే రెడీ సార్, మేము చావనిగానే రెడీ. మీరు ఎత్తగినా మళ్ళీ ఇదే కూర్చుంటాం, దాంతో ఎటువంటి ఇబ్బంది లే. మళ్ళీ రేపైనా కూర్చుంటాం, మన్నాడైనా కూర్చుంటాం. శవాన్ని కూర్చోము, మేము తప్పం. ఈ రెండే జరిగేది అంతే. న్యాయం జరగాల. ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు ఇంతవరకు. గడ్డకు రమ్మను అయిపోయి మాట్లాడుతూ రోడ్డు మీద మాట్లాడదాం. బయట రోడ్డు మీద మాట్లాడదాం. బయటకు రమ్మన్నారు, గడ్డకు రమ్మను మాట్లాడదాం. ఇంతసేపు టైం ఇచ్చాం, ఇంతసేపు టైం ఇచ్చాం. మీరు ఏ మాట చెప్పలేమా? అయిపోయినా కూడా రాళ్ళు కొట్టాయి పైన. మీరేం చేయాలి? ఉంది కరెక్టే అందుకే కాబట్టి ఎంతవరకు లేదు. తేదీ నైట్ 6 గంటలకు ఎతకొచ్చారు. హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. హాస్పిటల్లో చేర్పించినాక ఇది చిన్న మైనర్ ఆపరేషన్ ఏం కాదు అని నర్సు కూడా తొడుకొని వచ్చాడు మా బామర్ది. తొడుకొని వచ్చినాక మైనర్ ఆఫీసర్ అని చెప్పి దాన్ని ఆపరేషన్ చేసినారు. హాస్పిటల్ థియేటర్లోనే 5 గంటలు చూపించుకోకుండానే చేసినారు. తెల్లవారి ఏం కాదని చెప్పి హామీ ఇచ్చినాడు డాక్టరు.
హామీ ఇచ్చిన తర్వాత మళ్ళా మీ ఇంకా ఆపరేషన్ సక్సెస్ అయింది, ఏం ఇబ్బంది లేదన్నాడు. సక్సెస్ అయింది అన్న తర్వాత మళ్ళీ నడిపించారు ఆ అమ్మాయిని. ఆపరేషన్ చేసిన అమ్మాయిని ఇమ్మీడియట్గా ఎట్లా నడిపించారు? అట్లా నడిపించిన దానివల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మా అమ్మాయి చనిపోయింది. కడుపు నొప్పి అని వచ్చినారు. కడుపు నొప్పి అని ఇచ్చినారు. 16వ తేదీ నైట్, శుక్రవారం జరిగింది. శనివారం చనిపోయింది. మబ్బి పెట్టినారు. ఎవరిని అలో చేయనీలే, ఎవరిని అలో చేయనీలే, శవాన్ని చూపిలే. ఇంతవరకు మాకు డాక్టర్ రిపోర్ట్ ఏం ట్రీట్మెంట్ వాడినాడో మాకు తెలియదు. డాక్యుమెంట్ ట్రీట్మెంట్ కూడా రిపోర్ట్లు ఏమన్నా కూడా ఇయ్యలే. శవాన్ని కూడా చూపించమని చూపిలే. అదే చెప్పేది. సాయంత్రము మామూలుగా 2 గంటలకు తీసుకోవాలని ఆపరేషన్ డేట్ ఇచ్చినాడు. 2 గంటలకని 2 నుండి డిలేట్ చేసుకుంటూ వచ్చాడు. డిలేట్ చేసుకుని రావడం వల్ల ఆ ఆపరేషన్ డిలేట్ కావడం వల్ల ఆ అమ్మాయి ప్రాణం తీసినట్టే డాక్టరు అనవసరంగా చంపినాడు అమ్మాయిని. నడుచుకుంటూ దొరకొచ్చిన అమ్మాయిని ఇడింటి మేము శవమై తీసుకోవాల్సింది వస్తుంది. ఇంత అన్యాయం చేసి మళ్ళీ మేము పెద్దోళ్ళము, మేము ఏమైనా చేయగలుగుతాము, మీరు ఏమి చేసుకోలేరు, మీ వల్ల ఏం కాదు, మీరు ఏం చేతనైంది చేసుకోకండి, మేమేం చేయము అనేటట్టు మాట్లాడతాను. మా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు, మేము ఏమైనా చేయగలుగుతాం, మీ వల్ల చేతనైంది చేసుకోపని మమ్మల్ని బొప్పరిస్తున్నారు. మమ్మల్ని చంపనీకని రెడీ అయినారు వాళ్ళు. మా పాపతో పెట్టి మేము కూడా చచ్చిపోతాం. మేము కూడా ఇవ్వద్దంటున్నాం కదా. 1 కోటి రూపాయలు ఇచ్చా మా పాపని ఇచ్చేటుకుంటే నేను రెడీ. దానికి డాక్టర్లు అంటే పానం పోయాలి కానీ నిర్లక్ష్యంగా మంచాలు చంపడం కాదు. ఏ విధంగా సబ్జెక్ట్ ఉందా డాక్టర్కి ముందు? డాక్టరు కనీసము ఆయన పానం కొనుగూపిడుతుండేటప్పుడు కూడా అన్నం తిండికి పోయి గంట సేపు రాలే. కొనుగూపిడుతుండే డాక్టర్ ఎవరైనా కానీ అన్నం తిండికి పోతాడా? ఒక పేషెంట్ కొనుగూపిరి ఉంటే అన్నం తిండికి పోతాడా ఎవరైనా కానీ? అసలు అతను డాక్టరా కాదా? పానాలతో చెలగాటం ఆడే డాక్టర్లు ఇటోళ్ళు అసలు ఉన్నే ఒకటే లేకుండా ఒకటే. ఏం లాభము? డాక్టర్ అంటే దేవునితో పోల్చుకుంటాం. అది మనకు డాక్టరా కాదనేది మనకు తెలుసు. డాక్టర్ పానం పోసేవాడు పానం తీసి శవాన్ని పంపించి మళ్ళీ బొప్పరిచ్చంటే మేమేం చేయాలి దానికి? నాకు అది అసలు సర్జరీనే కాదు, అది మైనర్ హాస్పిటల్, మైనర్ ఆపరేషన్. అది దాని ఏదో గుండె ఆపరేషను, ఏదో లివర్ చెడిపోయో ఇవన్నీ అంటే ఏదో చచ్చిపోయిందంటే మాది కూడా తప్పే. మేము శవంగా తీసిపోయే అమ్మాయిని శవం ఎటు తీసుకోవాలా? మేము మా డిమాండ్ మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడి కదిలేదు. మా అమ్మాయి ఎట చనిపోయింది ఒకటి, మళ్ళా మా పిల్లలకు న్యాయం చేయాలి. అతనికి 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చిన్న పిల్లోళ్ళు, వాళ్ళ జీవితమే నాశనమైంది. కానీ ఇది న్యాయం జరిగేంత వరకు ఎంతవరకైనా ఆపే పరిస్థితే లేదు. ఎవరు ఏం చేసినా కూడా ఇక్కడ కూర్చునేదే, ధర్నా చేసేదే.